సకల దేవత స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ హృదయద్వారం వద్ద సద్గురు యొక్క సూక్ష్మ రూపంతో విలీనం కావడాన్ని నిజమైన దైవ సంగమం అంటారు. సద్భక్తుడు తన ప్రాపంచికమైనటువంటి అన్ని వాసనలను ఆశలను అధిగమించి కేవలం పరమాత్మునితో విలీనానికై పరితపిస్తూ పడే వేదననే దైవిక విరహం అని చెప్పి పిలుస్తారు. ఇటువంటి మానసిక స్థితిలో మనసు అప్రయత్నంగా అంతర్ముఖమై హృదయద్వారం వద్ద భగవంతుని దర్శనం కోసమై ఏకనిష్ట భక్తితో మొక్కువోని దీక్షతో అనన్య ప్రేమతో ప్రార్థించినప్పుడు భగవంతుని నుండి నిరంతరాయంగా వెలువడే దివ్య అనహత రాగం అంతరచక్షువుల శ్రవణమవుతుంది. ఆ దివ్యనాదం భక్తుని యొక్క దైవిక విరహ వేదన ఎన్నో రెట్లు అధికమం చేస్తుంది. అంటే ఈ విరహాన్ని తాళలేని పరిస్థితి ఏర్పడుతుంది. నాదం మాత్రమే వినపడుతూ భగవంతుడు దర్శనం కాని ఆ పరిస్థితిని సద్భక్తుని తీవ్ర విరహ వేదనకు గురిచేస్తుంది. యమున తటిలో కృష్ణుని దివ్య మధుర వేణుగానం చెవులకు చేరుతూ కనులకు మాత్రం ఆ దివ్య మంగళరూపం కనపడని స్థితిలో రాధ విరహవేదన తాళలేని కృష్ణుని వెదుకుతూ యమునా తీరం అంతా కలియ తిరిగే కృష్ణుని లీలలలోని నిగూఢ ఆధ్యాత్మిక రహస్యం అదే. సద్గురు యొక్క అటువంటి దాగుడు మూతల దైవ లీలా వినోద కేళి సద్భక్తునితో తీవ్రమైన భగవత్ విరహాన్ని రగింపజేస్తుంది. అటువంటి విరహం కలిగించేటువంటి వేడిలో వాసనలన్నీ దహనం చెంది సద్భక్తుడు